కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. జూన్ 2024 నుంచి మా ప్రభుత్వం విద్యారంగంలో సమగ్ర ఫలితాలపై దృష్టి కేంద్రీకరించిన సంస్కరణలు ప్రారంభించింది. తల్లికి వందనం, మనబడి మన భవిష్యత్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పారిశుద్ధ్యము మరియు నిర్వహణ నిధులు, పాఠ్య ప్రణాళిక మార్పులు, డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి, పరిపాలన పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యసన సామర్థ్యాలను, ఫలితాలను మరియు గ్లోబల్ పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై దృష్టి సారించాం. లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కింద KG to PG విద్యా సంస్కరణ నమూనాను ప్రారంభించాం. సూపర్ 6 కార్యక్రమంలో భాగంగా 2025-26లో ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున అందజేసి 67.27 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చాం. పరిపాలన పారదర్శకతను, మెగా పేరెంట్ టీచర్ సమావేశాలు, పాఠశాల స్టార్ రేటింగ్ వ్యవస్థ, సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశాం. అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవి. మెగా DSC 2025 ద్వారా నోటిఫై చేసిన 16,347 పోస్టుల్లో 15,941 ఉపాధ్యాయుల పోస్టులు విజయవంతంగా భర్తీ చేశాం. ఉపాధి, గౌరవం మరియు అవకాశాలు సృష్టించినప్పుడే వృద్ధికి అర్థం ఉంటుంది. భవిష్యత్ ఉపాధి అవసరాలకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను రూపొందిస్తున్నాం. విద్యా పరిశ్రమలు మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల మధ్య సమన్వయంపై దృష్టి సారిస్తున్నాం. ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ITIలు 167 పరిశ్రమ భాగస్వామ్యులతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 9,188 మంది శిక్షణార్థులు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగా ప్రభుత్వ ITI విద్యార్థుల్లో 98% మంది నియామకాలు లేదా అప్రెంటిస్ అవకాశాలను పొందారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి నేను ఈ క్రింది విధంగా కేటాయింపులను ప్రతిపాదిస్తున్నాను. పాఠశాల విద్యాశాఖకు 32,308 కోట్లు, అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధికి 1,500 కోట్లు, ఉన్నత విద్యాశాఖకు 2,567 కోట్లు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖకు 1,232 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాను. పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ K. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ముఖ చిత్రం రూపాంతరం చెందుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 3.44 లక్షల ఎన్నికైన ప్రజాప్రతినిధులు మరియు కార్యనిర్వాహకులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా ప్రథమ స్థానాన్ని సాధించింది. 15 ఆగస్టు 2019 నుంచి 2024-25 వరకు అమల్లో ఉన్న జల్ జీవన్ మిషన్ కింద గత ప్రభుత్వం మొత్తం 26,824 కోట్ల